ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన కోరిక సొంత ఇల్లు కట్టుకోవడం. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ గృహంలో సుఖశాంతులు నెలకొని ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు వాస్తు లోపాలు, దృష్టిలో దోషాలు, గ్రహ బాధల వంటి సమస్యల వల్ల గృహంలో ప్రతికూలతలు కలగవచ్చని విజయనగరానికి చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఆయన వివరణ ప్రకారం ఒక గృహానికి 64 రకాల దృష్టి దోషాలు ఉండవచ్చని, వాటిని సులభమైన వాస్తు పరిహారాల ద్వారా తొలగించడం సాధ్యమన్నారు. శర్మ గారు వివరించిన ప్రకారం బూడిద గుమ్మడికాయను పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉట్టి కట్టి ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా నరదృష్టి, అపశకునాలు దూరమవుతాయి. ఈ గుమ్మడికాయ దృష్టి దోషాలను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఇంటిపై పడే అసూయ, చెడు దృష్టి, ప్రతికూల శక్తులు అన్ని ఆ గుమ్మడికాయ కంటుకొని ఇంటికి చేరవని చెప్పారు. సాంప్రదాయంగా ఈ పద్ధతిని శుభ్రంగా నిర్వహించడం చాలా ముఖ్యం. గుమ్మడికాయను నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉట్టి కట్టి ఇంటి ప్రధాన తలుపు ముందు వేలాడదీయాలి. దీనివల్ల ఆ గుమ్మడికాయ దృష్టి దోషాలను గ్రహించి చెడు శక్తులకు దూరం చేస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం కూడా ఈ పద్ధతికి విశేష ప్రాధాన్యం ఉంది. పూర్ణకుంభంపై ఉంచిన కొబ్బరికాయ కూడా దృష్టి నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పద్ధతి గృహ యజమాని, కుటుంబ సభ్యులపై ఎటువంటి దోషాలు పడకుండా కాపాడుతుందని చెప్పారు. నరదృష్టి, గ్రహ దృష్టి తొలగించేందుకు శర్మ గారు మరో సులభమైన పరిహారాన్ని సూచించారు. నిమ్మకాయను దిగదుడిసి 2 ముక్కలుగా కోసి సింధూరం వేసి కర్పూరం వెలిగించడం. ఈ ప్రక్రియను అమావాస్య, ఆదివారం రోజున చేస్తే అత్యుత్తమ ఫలితాలొస్తాయని తెలిపారు. అంతేకాక వాస్తు దోషాలను తగ్గించడానికి నరఘోష యంత్రాన్ని ఇంట్లో ఉంచడం మంచిదని ఆయన తెలిపారు. దీనివల్ల గృహంలో సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తులు తగ్గుతాయని వివరించారు. ఈ విధంగా సులభంగా ఇంట్లో చేయగలిగే వాస్తు పరిహారాలు గృహంలో ఉన్న దోషాలను తొలగించి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌఖ్యం తెలుస్తాయని పులకండ సుబ్రహ్మణ్య శర్మ గారు తెలిపారు.